పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ చూస్తున్నట్టయితే ఈ టిప్ ఫాలో అవ్వండి. మీ పిల్లలు గనక ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు అనుకున్నప్పుడు పిల్లల్ని వెంటనే ఆ స్క్రీను వాళ్ళని బుజ్జగించి వాళ్ళని టీవీ గానీ, మొబైల్ కానీ పక్కన పెట్టేలాగా చేయండి. తర్వాత వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో మీరు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి వాళ్ళతో ప్లే చేయండి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి స్టోరీస్ చెప్పండి. రామాయణ, మహాభారతాలు అలాంటి స్టోరీస్ పిల్లలకి మంచి మోటివేషన్‌గా ఉంటాయి కాబట్టి అలాంటి స్టోరీస్ చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత పిల్లలతో చాంటింగ్స్ చిన్న చిన్న దేవుడి చాంటింగ్స్ ఉంటాయి కదండీ! శ్లోకాలు అలాంటివి చెప్పడానికి ట్రై చేయండి. మాటలొచ్చిన పిల్లలైతే. తర్వాత మంచి మంచి కథలు చెప్పండి. తర్వాత చిన్న చిన్న పజిల్స్ ఉంటాయి. పిల్లలు సాల్వ్ చేయగలిగిన పజిల్స్ ఉంటాయి. అలాంటివి ఇవ్వండి. పిల్లలు ఇంకా స్కూల్‌కి వెళ్ళాలి, స్కూల్‌కెళ్ళే టైం వచ్చేసింది అనుకున్నప్పుడు పిల్లల చేత ఏబీసీడీలు రాపించటం అలాంటి పనులు చేపించండి. తర్వాత వాళ్ళకి ఎలాంటి ఏబీసీడీలు కూడా ఎలాగంటే ముందు వాళ్ళకి చిన్న డాటెడ్ లైన్స్ ఎలా కలపాలి అలా నేర్పించిన తర్వాత అప్పుడు చిన్నగా ఆల్ఫాబెట్స్ అలవాటు చేయండి. తర్వాత వాళ్ళకి టచింగ్ సెన్స్ ఇంపార్టెంట్ అండి. పిల్లలు దేన్నైనా టచ్ చేసి దాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఆల్ఫాబెట్స్ కూడా మనకి టచ్ చేయటానికి వీలుగా ఉండేవి దొరుకుతాయండి. అలాంటివి తెప్పించి పిల్లలు ఇదేంటి వాళ్ళని టచ్ చేసే ముందు దాన్ని టచ్ ఫీల్ అవ్వనివ్వండి. అప్పుడు వాళ్ళకి త్వరగా మాటలు వస్తాయి. అలాగే వాళ్ళకి త్వరగా అవి ఏంటో తెలుసుకుంటారు. ఏబీసీడీలు అనేవి త్వరగా నేర్చుకుంటారనమాట. స్కూల్‌కి వెళ్ళినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.